ట్రూత్ రిఫ్లెక్షన్ మీడియాకు స్వాగతం. అంటే నీకు మీ రాముడి మీద, నీకు మీ మతం మీద ఉన్న ప్రేమది, నీకు డబ్బులు వస్తే చాలు. ఎందుకంటే నీ వ్యాపారం నీదే, వాళ్ళ వ్యాపారం వాళ్ళదే, అంతేగా. ఈ సూత్రం ఎట్లా ఉంటుందంటే, నీ వ్యాపారం నీదే, నా వ్యాపారం నాదే. ఫేమస్ అండి ఈ డైలాగ్, మామూలు ఫేమస్ కాదు. వీడు ఇప్పుడు పత్తిత్తులాగా చెప్తున్నాడు కదా, వీడు ఎంత పత్తిత్తో చెప్తాను, ఒక వీడియో చూడండి. చూడండి, డబ్బులు తీసుకోవడానికి లలిత్ అండ్ శివబాబే వచ్చారు, తాత కూడా వచ్చాడు. అంతలోనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో మన ధర్మం ప్రమాదంలో ఉంది అని మనుషుల్ని మభ్యపెట్టి, ఉన్నదానికి కానిదానికి అందరి మీద దేశద్రోహులు అని ముద్ర వేసి వ్యూస్ కోసం రెచ్చగొడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. అవిచార ప్రియాంక, భరత్వర్ష ఛానల్ దువ్వాడ శివప్రసాద్ గారు అండ్ హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారిపై ఒక కేసు అయ్యింది. చాలా పెద్ద రచ్చ అయ్యింది, చాలా పెద్ద విషయాన్ని బ్రేక్ చేశారు. ఆ తర్వాత ఫేక్ బాబా అయిన రమణ్ లాల్ ఒక ఎలిగేషన్ చేశారు. దువ్వాడ శివప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు 1,50,000 డిమాండ్ చేసి తీసుకున్నారు అని. భరతవర్ష ఛానల్ దువ్వాడ శ్రీ శివప్రసాద్, అలాగే జనశక్తి ఆయన లలిత్ కుమార్, వీళ్ళిద్దరూ కలిసి కొద్దిగా నా మీద దుష్ప్రచారం చేశారని అనుకుని చేశారు. నేను వెంబటే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే, సరే మేము సరిదిద్దుకుంటాము, కొద్దిగా ఆర్థిక సహాయం చేయమన్నట్టంటే 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చాము. తర్వాత కూడా వారికి మళ్ళీ ఇంకా ఎక్కువగా అంటే 60 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. దానికి సంబంధించి వీడియోలు కూడా పోస్ట్ చేశాడు. సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షల కాదు. యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటున్నాను, ఏ బాధ లేకుండా, పరిచయం లేకుండా నా వీడియో నేను చేసుకుంటాను సార్. మీరే మాట అనేది సార్, మనము ఇబ్బంది పెడతాం, ఆడ ఇబ్బంది పడతాం మనం చెప్పలేం కదా. ఇది అంతే. 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి, దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి, మళ్ళీ సెటిల్మెంట్ గానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం. అది అందులో కనపడ్డ మహానుభావుడు వీడని ఇంకొక సొంత పోసు ఉందిలేండి. వీళ్ళు నిత్యము హిందూ ధర్మ పరిరక్షణ కోసం వీడియోలు చేసే బాపతం. కానీ వీళ్ళే కోట్ల మంది హిందువులు అనేక మంది మోసగాళ్ళ చేతులు మోసపోతే, అరే మా ప్రజలు మోసపోతున్నారు, దోపిడీకి గురవుతున్నారు, చాలా మంది అబద్ధాలు చెప్పి వీళ్ళని మోసం చేస్తున్నారు, వీళ్ళ కోసం పోరాడాలని నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఒకరోజు ఇలాగే నిజంగానే ఆ హిందువుల కోసం పోరాడుతున్నట్టుగా ఒక రంగురాళ్ల స్వామీజీ మీద పోరాటం మొదలుపెట్టారు. నేను అనుకున్నా, అబ్బా ఈ లలిత్ కుమార్ నిజంగా మంచి అభిప్రాయం ఏర్పడింది, మంచివాడు, బాగా హిందువుల కోసం పోరాడుతున్నాడు, హిందువుల్లో మోసపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, శభాష్ అనుకుంది. 2 రోజులు తిరగలేదండి, ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చి, ఆ వీడియోలో మీకు చూపించాను కదా, ఆ వీడియోలో బేరం మాట్లాడుతున్నాడు. ఫస్ట్ 10 లక్షలంట, తర్వాత 50 లక్షలంట, తర్వాత 70 లక్షలంట. వాడు లాస్ట్లో ఏమంటాడంటే, మా డబ్బులు మాకు ఇచ్చేస్తే వాడి డబ్బులు, నీ వ్యాపారం నీదే, నా వ్యాపారం నాదే. అవి చాలాకి ఇలా బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు మా ప్రజల్ని దోచుకో, వాళ్ళు దోపిడికి గురవుతున్నారు అన్నది కాదు నా బాధ, మాకు డబ్బులు లేవు అది బాధ. కష్టపడి పని చేయలేను, పని చేయడానికి ఒళ్ళు కాదు, చదువు కూడా లేదు, పోతే ఎవడో రానివ్వడో, ఇట్టాగా బయట రోడ్ల మీద పడి ఎవడైతే కొంచెం ఇతర మతాలని తిడుతూ ఉంటే సునకానంగా ఉండే ఉన్మాదులు ఉంటారో వాళ్ళని సంతృప్తి పరుస్తూ సోషల్ మీడియాలో బూతులతో భయంకరంగా రెచ్చిపోతే వీళ్ళందరూ చూసి, అబ్బా అన్న అదరగొట్టేసావన్నా, సూపర్ అన్న అంటారు. ధర్మ సంఘం తర్వాత హిందూ ధర్మ సంఘం తర్వాత ముందు ఇతర ధర్మాలను తిట్టాలి, వాళ్ళ దేవుళ్ళు తిట్టాలా, వాళ్ళని తిట్టాలా, ఆ ఆడవాళ్ళని కూడా తిట్టాలి. వీళ్ళకి ఆడవాళ్ళంటే కూడా గౌరవం ఉండదండి. సత్యభామ అనే ఆమె ఒక హిందూ సోదరి, క్రిస్టియన్ కాదు ఆవిడ. మిమ్మల్ని వ్యతిరేకించినంత మాత్రం అంత దారుణమైన ట్రోల్ చేస్తారా? కడుపుకు అన్నం కాదురా మీరు తినేది? ఎరా హిందూ ధర్మం కానీ హిందూ పెద్దలు ఒప్పుకుంటారా? మీకు హిందూ ధర్మానికి సంబంధం లేదు, మీరు అసలు నిజమైన హిందువులే కాదు అంటానికి ఇదొక్కటే నిర్ధారణ, ఇదొక్కటే తార్కాణం. మిమ్మల్ని వ్యతిరేకించినంత మాత్రాన దారుణమైన బూతులు తిడతారా?
ఆ అమ్మాయి వీడియో పెడుతుంది, ఆ కింద చూడండి ఎంత దారుణమైనటువంటి కామెంట్లు ఉంటాయో. మీరు మనుషులు పుట్టారా? పశువులకు పుట్టారా? మీరు కడుపుకు అన్నం కదా మీరు తినేది? ఎవరైనా మన అభిప్రాయాన్ని కాదనంత మాత్రాన అంత నీచమైన బూతులు తిడతారా? ఓ పెళ్ళైనటువంటి ఆడపిల్ల, నిన్నటి వరకు మీతో కలిసి ఉన్నటువంటి ఒక ఆడపిల్ల హిందూ ధర్మం స్త్రీలను గౌరవిస్తుంది, దేవతగా పూజిస్తుంది అని చెప్తారే? ఆ మాత్రం కనీస జ్ఞానం లేదా? వీడు పతిత్తుల కబుర్లు చెప్తున్నాడు. గాడిద ఎరా గాడిద. నీలాంటి చేతగాని దద్దమ్మలకి ఎవడు భయపడ్డాడు రా? నువ్వు డిబేట్కి పిలుస్తున్నావు కదా, నేను చెప్తున్నా. ఏమని డిబేట్కి పిలుస్తున్నాడు చూడండి. వాడతా, చాలా సంస్కారవంతంగా వాడతా. అతిథి మర్యాదలకు అసలే మనం పెట్టింది పేరు. ఓ పంజి, నువ్వు మంచి 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 అన్నావు కదా. హిందూ గ్రంథాల్లో లేని మంచి నీ బైబుల్లో ఏముందో ఇది మంచి మాట్లాడదాం అన్నావు కాబట్టి కంపారిటివ్ గా మన ఇద్దరం కూర్చుని ఓ డిబేట్ చేద్దాం. ఖర్చులన్నీ నాయే, ఏర్పాట్లన్నీ నేనే చేస్తా చెప్పా కదా. అతిథి మర్యాదలకు అసలే మనం పెట్టింది. అదంట డిబేట్కి. బైబిల్లో వాళ్ళ గ్రంథాల్లో చెప్పని గొప్ప నీతి ఏదో, గొప్ప సందేశం ఏదో బైబిలే చెప్పిందిరా. అరే అదొక పెద్ద డిబేట్ అంశమారా అది. ఏరా ఎప్పుడైనా డిబేట్ చేసేవారా? ఆ కరుణాకర్ డిబేట్ చెప్తుంటే మధ్యలో కూర్చొని ఏంటి సెకండ్ లాగా కరుణాకర్కి సపోర్ట్ చేస్తుంటావు. వీడు మధ్యలో కూర్చుని మధ్యవర్తి, మళ్ళీ వీడు అతనికి అందిస్తుంటాడు సిగ్గు లేకుండా. అది ధర్మం. అన్ని నాటకాలు. అది డిబేట్ అంటారా? నీకు ఉన్న జ్ఞానం ఎంత, నీ పరిజ్ఞానం ఎంత? నీకు సంస్కృతం అనే పదాన్ని టక 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 ఒక 10 సార్లు చెప్పురా. నోటి మందపు నాయాల. వీడు పత్తింతులాగా మాట్లాడుతున్నాడు. ఏదన్నా అట్లా మాట్లాడుతూ ఉంటే వీడి గాడిద కొడుకు ఏం మాట్లాడాడు తెలుసండి? వీడు నేను విమర్శిస్తుంటే నన్ను విమర్శించు, నన్ను మాట్లాడు. కానీ వీడేమంటాడు? దేవుణ్ణి అంటాడు, నా తల్లిదండ్రులు అంటాడు. వీడు మానవ పుట్టుకు పుట్టాడో బరుదలో పడ్డాడో పందికి పుట్టాడో తెలియదు. ఏదైనా ఉంటే మనిషితో మాట్లాడరా. చేతగాని దద్దమవు కాబట్టి ఇంకొకరితో మాట్లాడతావు. యుద్ధం చేసేవాడు ఆడవాళ్ళతో యుద్ధం చేయడు, ఎదురు యుద్ధం చేస్తాడు. ఈ ట్రాన్స్జెండర్లంతా ఆడవాళ్ళని కూడా మాట్లాడుతున్నారు. పసిపిల్లలు ఆడవాళ్ళని లేకి వీళ్ళకి వెదవలకి చేతనాయాడు. వీడు డిబేట్ అంశం అంట ఇదట. అది డిబేట్ అంశమారా? నేను సవాల్ చేస్తున్నా లలిత్ గారు, నీకు కరుణాకర్ సుగ్గునాకి, మీరిద్దరు హిందూ గ్రంథాల మీద 10 అంశాలు మేము ఇస్తాం. 10 అంశాలు నువ్వు రెడీగా ఉంటే 10 అంశాలు ఇస్తాం. సాంబశివరావు నేను వస్తా, మీరిద్దరు నిలబడతాం. వారం రోజులు డిబేట్ చేద్దాం కంటిన్యూగా. గుంటూరు నడిబొట్టు మీద డిబేట్ పెడదాం. మా ఊరు పక్కనే ఫిరంగపురం, లేదా మా ఫిరంగపురంలో పెడదాం. మా ఊర్లో అయితే నేను మొత్తం పెట్టుకుంటా, లేదా గుంటూరులో అయితే శిరసాగం వేసుకుందాం. రా, మనం సాంబశివరావు నేను కూర్చుంటా. ఇప్పటిదాకా బైబిల్ మీద చాలా డిబేట్లు చేశారు, ఏకపక్షంగా బైబిల్ మీదే చేశారు. ఇప్పుడు అట్లా కాదు, మీ గ్రంథాల మీద చేద్దాం. ముందు నీకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని మత పుస్తకాలు ఉన్నాయో ముందు అది తెలుసుకో, తర్వాత సంగతి. వాటి మీద డిబేట్ చేద్దాం. వరుసగా వారం రోజులు కూర్చుందాం. నువ్వు మగాడివైతే, మేసం ఉంది అని మాత్రమే కాకుండా నిజంగా మగతనం ఉన్న మగాడివైతే డిబేట్కి నిలవదు. ఏంట హిందూ ధర్మం చెప్పనిది మీ గ్రంథంలో ఏముందిరా మంచి? అరే అది డిబేట్ అంశమారా? ఏదో ఒక మతం ఎంతో కొంత మంచి చెప్తుంది, అది కాదు అంశం. ఏ ధర్మం పేరు మీద ఈ సమాజంలో వివక్ష, దారుణమైన మూఢనమ్మకాలు, నరబలులు, ఇక చెప్పుకుంటూ పోతే ఎన్ని జరగకూడదో మానవ జాతి సంకటానికి కారణమో వాటన్నిటి గురించి చర్చిద్దాం. నీకు దమ్ముంటేరా అది. నీ కౌంటర్లకి ఎవడు భయపడరా? నేను చెప్తున్నా కదా, నీ పిల్ల బిత్తిన కౌంటర్లకి ఎవడు భయపడ్డు. నీకు దమ్ముంటే నేను చెప్తున్నా, బైబిల్ మీద బోరుడు డిబేట్లు చేశారు ఏకపక్షంగా, మీ గ్రంథాలతో సంబంధం లేకుండా. ఇప్పుడు నేను నిన్ను పిలుస్తున్నా, నువ్వు పెద్ద పొడుగాళ్ళలాగా నువ్వే డిబేట్ పిలుస్తున్నావుగా. ఇప్పుడు చెప్తున్నా, ఎంట గెలిచి రచ్చగలవాలి అంటే నువ్వు నీ గ్రంథాన్ని, నీ మతాన్ని గొప్పని చెప్తున్నావు, మంచిదే, ఎవరిదో చెప్పుకోవడం తప్పులేదు. నువ్వు మమ్మల్ని తప్పు పడుతున్నావు కాబట్టి అంటున్నావు. నువ్వు లాస్ట్లో తొందరపడి మాట్లాడావు. ఏం మాట్లాడాడో తెలుసా అండి? నీకు చూపిస్తాను చూడండి. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి వినండి. అలగా ఎవడరా? అలగా ఎవడనరా? అలగా అని ఎవడని అంటున్నావురా? అలగా ఎదవా? ప్రతి అలగా గాడిద కొడుకుని తీసుకొచ్చి డుస్కు 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 అనేవాడు నువ్వు. చెక్కల గాడే అడ్డమైన అలగా గాడిది కావాలంటే నోట్లో పెట్టుకుని నువ్వు చీక్కో. అట్లా మాట్లాడొచ్చా? అలగా వాళ్ళు కదా మాట్లాడతారు అట్లా? మీరు చెప్పండి. వీడు ఆ కాలంలో లేడు, వీడు చూడల, పోనీ గ్రంథాల్లో ఉందా? అది లేదు. ఉన్నదాన్ని బట్టి, సమాచారం ఉన్నదాన్ని బట్టి మాట్లాడాలి.
లేని దాన్ని కూడా ఆపాదించి మాట్లాడుతున్నాడంటే వీడు అలాగా కాదు, ఇంకా పోరంబోకు లుచ్చా వెధవ అనాలి. వీడికి పెద్ద మర్యాద ఉన్నట్టు, ఏదో పరుగు ప్రతిష్ట గల వ్యక్తి అయినట్టు వీడు కథలు నొగుతున్నాడు ఇక్కడ. అరే వెధవా, నువ్వు ఇతరులు అనేటప్పుడు ఆలోచించాలి. వీడు మళ్ళీ ఏమంటాడంటే ధర్మ పోరాటం అంట, ధర్మ కార్యాలంట. అరే నువ్వు చేసే ధర్మ కార్యాలు ఏంట్రా? తాగి దొర్లాడడం, సోషల్ మీడియాకి వచ్చి ఇతర మతాలను బూతులు తిట్టడమా? ఇది ధర్మ కార్యాలని మీ ప్రవచనకర్తల్లో ఒకరి చేత చెప్పి, సారా తాగి దొర్లాడడం, ఇతర మతాలని నీచంగా బూతులు తింటూ మాట్లాడడం, చివరికి నీ మత స్త్రీ అయినటువంటి ఒక సత్యభామ లాంటి ఒక సహోదరుని కూడా గౌరవించకుండా టార్గెట్ చేసి నీచంగా ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో మాట్లాడడం, ఇదేనా నువ్వు ధర్మకార్యాలు? పోరంబోకు వేదవ, నీకు తినటానికి తిక్క రాలేదు, నువ్వు కొత్త పోటుగాళ్ళగా వీడట ధర్మకార్యాలు చేస్తున్నాడట. వీడు మళ్ళీ ఏమంటాడు, నీకు స్క్రీన్ ఎట్లా వచ్చిందిరా అని. ఇప్పుడు వీడు గోపు బగిలే పని చెప్తాను చూడు. నేను ఒక స్క్రీన్ షాట్ పెడతాను చూడు. నేను అమెజాన్లో ప్రతి నెల 14,000 కడుతూ ఈఎంఐలో కొనుక్కున్నా. నేను సోషల్ మీడియాలో ఫోన్పే పెట్టినట్టు, నా నెంబర్ ఇచ్చి డబ్బులు అడిగినట్టు, నేను అడిగితే డబ్బులు ఇచ్చినట్టు ఎవరి ద్వారా అయినా ఒక్క చేత నిరూపించరా లలిత్ కుమార్? లైఫ్ టైం ఛాలెంజ్ నీకు. ఎవరి చేత అయినా జాన్ సురేష్ అనే వ్యక్తి ఫలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, క్యూఆర్ కోడ్ పెట్టాడు, ఫోన్పే ఇచ్చి డబ్బులు కొట్టమన్నాడు అని చూపించు. నీలాగా అడక్క తినే విధవనంటారా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా. 7 సంవత్సరాలు సోషల్ మీడియాకు దూరంగా నా పని చేసుకుంటా. ఈ మధ్య మళ్ళీ వచ్చా, అర్థమవుతుందా? నేను సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పుడు నీ సబ్స్క్రైబర్స్ ఎంత, నీ స్థాయి ఎంత? అప్పుడు ఎరా క్రైస్తవుల్ని తిట్టి బతుకుతున్నావు. క్రైస్తవులు లేకపోతే నీకు తిండి లేదు. రేపు నువ్వు అడక తినడమే, పిల్లల ఫీజులు కూడా కట్టలేవు. నువ్వు ఒక్క సంవత్సరం క్రైస్తవుల్ని ఒక్క మాట అనుకుంటే సోషల్ మీడియాలో నీ ధర్మం గురించి చెప్పుకోరా. నీ ధర్మం గురించి మాత్రమే చెప్పుకో. నువ్వు సోషల్ మీడియాలో కనబడితే ఒట్టు. క్రైస్తవుల సొమ్ము తింటున్నావురా. క్రైస్తవుల్ని తిట్టి, క్రైస్తవుల దేవుడిని తిట్టి విషపు కూడు తింటున్నావు. నీకు ఏదైనా విమర్శ ఉంటే లలిత్గా నేను చెప్తున్నా, డైరెక్ట్గా క్రైస్తవులు విమర్శించు, లేదా క్రైస్తవ గ్రంథాల్లో ఉన్న తప్పులు ఏమన్నట్టు ప్రశ్నించు. అంతేగాని దేవుణ్ణి కానీ ఆడవాళ్ళని కానీ తిడితే చెప్పుతో కొడతా, పెంట రాసి గాడిద కొడక. నువ్వు కడుపుకి అన్నవా పియ్యి తింటున్నావు గాడిద? అది ధర్మం కార్యమా? అది ధర్మ ప్రచారమా? ఏరా నీ ఉద్దేశం ఏంటి? నువ్వు అట్లా దేవుడిని తిడితే, మేము కూడా రెచ్చిపోయి మీ దేవుడిని తిడితే ఆ వీడియో కట్ చేసుకొని మళ్ళీ హిందువుల దగ్గరికి వెళ్ళి, చూసారా క్రైస్తవులు మనల్ని ఎంతో దారుణంగా విమర్శిస్తున్నారో, అందుకే మేము వాళ్ళని విమర్శిస్తుందని చెప్పుకోవడానికి సిగ్గులు ఎదురు ఇట్లాంటి చేతగాని ఆడంగి పనులు చేయడానికి. మొట్టమొదటి తిట్టేది మీరు. ఎవరైనా కోపం వచ్చి తిడితే అది వీడియోలో లేకపోతే మాట్లాడిన మాటలో ప్రచారం చేసుకుని డబ్బులు అడుక్కోవడానికి. దీనికంటే వ్యభిచారం ఏం కదరా? ఏదైనా వ్యభిచారం కొంప పెట్టుకోరా బతకడానికి? ఇతర మతాలను తిట్టడం, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు తీసుకెళ్ళి ప్రచారం చేసుకోవడం. ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఎందుకు తిడుతున్నావు? నేను ఏదైనా తప్పు చేస్తున్నాను, మంచిదే, విమర్శించు. కానీ మా దేవుడిని ఎందుకు తిడుతున్నావు? మేము కూడా అదే తిడితే దాన్ని రికార్డ్ చేసుకుని ప్రజలకు ప్రచారం చేసుకోవడానికేగా. అంటే ఇది తప్పు కదా? ఇది 2 మతాల మధ్య సంఘర్షణ సృష్టించడం కాదా? 2 మతాల మధ్య గొడవ పెట్టి ఆ మంటక చలిగాకే ఆ నీచమైన పని ఏంటి? ఏంటి ఆ నీచమైన పని? సిగ్గుందొద్దరా బతకడానికి నీకు? ఏరా సిగ్గుండాలి కదరా నీకు? పని ఏదైనా చేసుకొని బతకరా దరిద్రుడా. పని లేదు, సంపాదన లేదు, ఎవరు డబ్బులు ఇస్తాడా? అడుక్కు తిందాం. మన ఏదో వీడియో పెట్టావు కదా ఆ వినోద్ మీద, ప్రమోద్ మీద, పాపం రే మా గురువు గారికి సలహా ఇస్తావురా, అందుకని ఇప్పుడు డబ్బులు పంపించాడు చూడరా, డబ్బులు పంపించాడు. సిగ్గు లేదు నా మాట చెప్పుకోవడానికి. ఎవడో ఇస్తే బతకడానికి. మళ్ళీ వీడియోతో పెద్ద దేశాన్ని ఉత్తరిస్తున్నట్టు క్యూఆర్ కోడ్ ఒకటి మాటికి వస్తుందండి ఇటు వీడియోలో. మాటికి ప్లే అవుతుంటుంది అది. అంటే ఏది ఎంత అడుగు తినేదో ఇటు చూడండి. నువ్వు నన్ను విమర్శించేది. కష్టపడి బ్రతుకుతున్నావురా మేము. ₹1 ఎవరి దగ్గర అడగకుండా. నీకు లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తున్నారా? ₹1 నేను ఎవరి దగ్గరైనా అడుక్కొని తీసుకున్నట్టు కానీ నిరూపించు నాకు. ఏరా సేవ చేస్తున్నా, ధర్మకార్యాలు చేస్తున్నా నేను పేరు చెప్పి ఈ ధర్మాని కోసం, ఈ మతాన్ని కాపాడుతున్నానని నేను ఇంకొక మతాన్ని తిడుతూ ఇలా తిట్టడానికి నేను ధర్మకార్యం చేస్తున్నాను లేకపోతే ధర్మ పోరాటం చేస్తున్నా అని చెప్పి ఉద్యోగం చేసుకోకుండా, పని పాట లేకుండా నిస్సిగ్గుగా మంది ఇచ్చే డబ్బుల మీద బతుకుతూ ఆ ఎప్పుడు ఎవడిస్తే ఇంకొంచెం ₹4 తీసుకొని తిట్టేసి లేదా బాగా తిట్టి ఆ వీడియో పెట్టుకొని చూడండి వీడియో
చూసి డబ్బులు పంపిండి అని అడుక్కున్నాను నేను ఎప్పుడైనా? సిగ్గులేని వేదవ. నీకు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా లలిత్ కుమార్, నాతో నువ్వు డిబేట్లో కూర్చుంటే ఒక్క అరగంట చాలరా నువ్వు చెమటలు బట్టి నిద్రపోతావు అక్కడే. అర్థమైందా? నేను సవాల్ చేస్తున్నా, బైబిల్తో సంబంధం లేకుండా, బైబిల్ ఆల్రెడీ 100 సార్లు మాట్లాడేసావు ఆల్రెడీ. నువ్వు ప్రశ్నించావు కాబట్టి, నువ్వు డిబేట్కి ఆహ్వానిస్తున్నావు కాబట్టి నీది సరైన నిరూపించుకో. మీ గ్రంథాన్ని, మీ మతాన్ని, మళ్ళీ దాంతోపాటు నువ్వే పర్మిషన్ తీసుకురావాలి డిబేట్కి. అర్థమవుతుందా? ఇది మా ఇచ్చపూర్వకంగా మేమే క్రైస్తవులను ఆహ్వానించామండి, మేమే పిలిచామండి. వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, రెచ్చగొట్టలేదు, మేమే వాళ్ళని విమర్శించి పిలిచాం, డిబేట్ మా గ్రంథాలని గురించి మాట్లాడమని అని పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఆడమొహం వేదవులు ఉన్నారు. ఏంటి చేతగాని దద్దమ్మలు అక్కడికి పోయాక పోలీసులు కేసు పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. మేము చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎప్పుడు చేయం. క్రైస్తవ మతం అన్నా, హైందవ ధర్మం అన్నా, హైందవ దేవుళ్ళన్నా మాకు ఎప్పుడు గౌరవం. ఒకవేళ ఎవరైనా నాకు కించపరిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి, కానీ మేము కించపరచాం. మీరు కావాలని విమర్శిస్తున్నారు కాబట్టి గ్రంథాలను బట్టి ప్రశ్నిస్తాం. మా వ్యక్తిగతంగా లేనిపోని నిరాధారమైన ఆరోపణలు మేము చేయం. అర్థమవుతుందా? ఇలాంటి వెధవలు, ఈ లలిత్ కుమార్ గారు లాంటి వెధవలు రెచ్చగొట్టి వాళ్ళ చేత తిట్టించి ఆ తిట్టించిన మాటల్ని క్యాష్ చేసుకునేటువంటి నీచకమైన వెధవలు మేము కాదు. దేశాన్ని, మతాన్ని, అన్నిటినీ గౌరవించేటువంటి నిఖాసైన భారతీయులు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ సత్యభామ అనే చెల్లికి, భారతీయులు నీ వెంటుంటారు. ఇలాంటి ఉన్మాదులు, ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతాం. నువ్వేం భయపడకు చెల్లి. ఇలాంటి కోనికిస్కా గాడులు పెద్ద లెక్కేం కాదు, వీళ్ళు ఏమీ చేయలేరు. వీళ్ళ వెనకున్న అధికార పార్టీ ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే హిందూ ముస్లిం భాయి అంటారు. చూస్తా ఉన్నాడు జరగబోయేది అదే. వీడు వెనక ఎవరు లేకుండా, డబ్బులు ఎవరు ఇవ్వకుండా, వీడి కాలు గడప కూడా దాటదు. వీడి స్టూడియోలో కెమెరా ముందు నిలబడి వీడు ఊపే ఊపులకి, మాట్లాడే మాటలకి వీడు పోటుగాడు, పెద్ద పౌరుషగాడు అనుకోకండి. అదే ఉండదు, పైనంతా దొల. అర్థమైనా? అది మిత్రులరా, వీడు ఎవడైతే వీడు లలిత గాడు నత్తినాయాలు నన్ను ఏదైతే మాట్లాడాడో దానికి నేను కౌంటర్ వేసాను. వీడికి దమ్ముంటే నాకు మళ్ళీ కౌంటర్ వేయమనండి, వాసిపోద్ది వీడికి. ఓకే, నమస్తే, జై భారత్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.